హలో హాయ్ వెల్కమ్ టు సుజి హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆలూతో బ్రెడ్ సమోసా చేస్తున్నానండి. అది ఎలా చేస్తామో ప్రిపరేషన్ చూద్దామా? ఓకే, వచ్చేసేయండి. ముందుగా ఆలూని అయితే ఇలా ఉడకబెట్టాలండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. సో చూడండి, ఇక్కడైతే ఆలు అయితే ఉడికిపోయాయి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు అండి. చాలా సింపుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది. సో ఎలాగో చూద్దామా ప్రిపరేషన్? చాలా సింపుల్ అండి. వీటికి కావాల్సినవి నేనైతే బ్రెడ్ 4 స్లైసెస్ తీసుకున్నానండి. ఇలా నేనైతే 4 పీసెస్ తీసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, స్పైసీగా. ఉడకబెట్టిన ఆలూని అయితే మనము స్మాష్ చేసుకోవాలి. ఆలుతో చేస్తాం కదా, టేస్ట్ చాలా బాగుంటాయండి. సో చూడండి, ఇలా అయితే స్మాష్ చేసేసాను. మనం ప్రిపరేషన్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలపాలి బాగా. రుచికి సరిపడా రెడ్ చిల్లీ తీసుకోవాలి, సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ అండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. బాగా కలపాలి. చూడండి, మనకు ఒక కర్రీ లాగా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇవి ఇలా అంటే మనం బేకరీలో తీసుకుంటాం చూడండి, టేస్ట్ అలాగే ఉంటాయి సేమ్. చూడండి, ఇలా బ్రెడ్ని అయితే స్లైసెస్గా చేసుకోవాలి. 2 స్లైసెస్గా చేశానండి ఒక పీస్ని. ఇందాక మనం చేసిన కర్రీ ఉంది కదా ఆలుది, ఇలా బ్రెడ్పై స్టఫ్ చేసేసుకోవాలి. ఒక స్లైస్కి స్టఫ్ చేసుకోవాలి. అలా ఇంకో స్లైస్ని తీసి చేసేయాలండి స్టఫింగ్. ఇలా అన్నీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి 2 స్లైసెస్ని. అంతే అండి. ఇక్కడ చూడండి, బేసన్ ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి సోడా కలిపి పెట్టాలండి. సాల్ట్ కొంచెం లిక్విడ్ లాగా ఉంచాలండి పిండినైతే. ఎందుకంటే ఈ బ్రెడ్ స్లైసెస్ డిప్ చేయాలి కదా అందులో. వాటిని డిప్ చేసేంత ఉంచుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి.
టూ సైడ్ చేసుకోవాలండి ఫ్రై మంచిగా. మనం ప్రిపేర్ చేసిన ఆలు కర్రీ మంచిగా ఉడకాలండి ఆయిల్లో. చూడండి ఎలా అయ్యో ఫ్రై అయ్యాక. బ్రెడ్తో ఇలా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చాలా వెరైటీ చేసుకోవచ్చండి బ్రెడ్ ఉంటే. పచ్చిమిర్చి రెడ్ చిల్లీ వేసాం కదా, మనం స్పైసీగా ఉంటుందండి ఈ సమోసా. నేనైతే ఈవినింగ్ స్నాక్ చేశానండి ఇదైతే, సండే రోజు స్పెషల్గా. సో ఇవి అండి బ్రెడ్తో ఆలు సమోసా. బాగున్నాయి కదా, చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చూస్తే తినాలనిపిస్తుందండి. సో ఇది అండి ఈవినింగ్ స్నాక్. ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చండి, జామ్లో కూడా తినొచ్చు. నేనైతే ఇలా స్పైసీగా ఉంటుంది కదా, డైరెక్ట్ ఇలానే తింటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.